Welcome to Dubai. All good, baby. One day trip Dubai ki. చాలా సింపుల్ గా ఫస్ట్ ఆఫ్ ఓల్డ్ దుబాయ్ చూసి సెకండ్ ఆఫ్ న్యూ దుబాయ్ బుర్జ్ ఖలీఫా చూడడానికి వెళ్తున్నాం. హలో వెల్కమ్ టు ఓల్డ్ దుబాయ్. ఓల్డ్ దుబాయ్ న్యూ దుబాయ్ చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఓల్డ్ దుబాయ్ కంప్లీట్లీ ట్రెడిషనల్, అప్పటి కల్చర్ అంతా ఉంది. అండ్ ఇస్తానికి ఒక ఆబ్రా స్టేషన్కి వచ్చాము. క్రాస్ అవ్వాలి. చాలా బాగుంది చూడ్డానికి. వీళ్ళందరూ టూరిస్ట్. Dairy Marine Transport Station. Crossing. The crossing, Old Dubai. Okay, let's hop on. మన బోట్ ఇదే. మన బోట్ స్టార్ట్ అయ్యింది. ఆయన డబ్బులు కలెక్ట్ చేస్తున్నాడు. ఎంత అంటే ఇక్కడ నుంచి అవతల దానికి స్టేషన్ వెళ్ళడానికి 1 dirham తీసుకుంటాడు. అక్కడి నుంచి ఇటు వచ్చిన 1 dirham. ఇది పబ్లిక్ అది పర్సనల్ కూడా ఉంటుంది. పర్సనల్ అయితే ఇంకొంచెం కాస్ట్ ఎక్కువ. మొత్తం ఇక్కడున్న ఈ కెనాల్ అంతా చూపిస్తారు, సిటీ అంతా. ఆబ్రా అని ఎందుకు వచ్చింది అంటే పేరు, ఈ పోర్ట్ ని వీళ్ళు ఆబ్రా అని పిలుస్తారు, అందుకని ఇది ఆబ్రా స్టేషన్. ఓల్డ్ దుబాయ్. దుబాయ్ చూడడానికి ఓల్డ్ దుబాయ్ ఎలా ఉంటుందో ఫస్ట్ స్టార్టింగ్ ఓల్డ్ దుబాయ్ చూసి తర్వాత న్యూ దుబాయ్ చూద్దాం. ఓల్డ్ దుబాయ్ మెయిన్ పర్పస్ కస్టమ్ పర్ఫ్యూమ్స్ చూద్దామని. అండ్ ఇంకా గోల్డ్ సోక్, స్పైస్ సూక్ అని ఉన్నాయి. సూక్ అంటే బజార్ అని అర్థం ఇక్కడ. సో గోల్డ్ బజార్, స్పైస్ బజార్ చూద్దామని. ఇంకా మేబీ ప్రైవేట్ ఆర్ ఎక్కువసేపు తిరగడానికి దుబాయ్ సిటీ అంతా చూపించడానికి ఇలాంటి పెద్ద పెద్ద యూజ్ చేస్తారు. ఆల్సో ఇది ఓన్లీ పర్సనల్గా కావాలంటే అవి కొంచెం కాస్ట్లీ ఉంటాయి. అఫోర్డబుల్లో ఇలా పబ్లిక్ మేము ఎక్కితే 1 dirhamతోనే అయిపోతుంది. తెలుస్తుంది ఓల్డ్ దుబాయ్ అంతా దగ్గరగా, రోడ్స్ కూడా దగ్గరగా ఉండడం. అవును. నెక్స్ట్ మెరైన్ ట్రాన్స్పోర్ట్ స్టేషన్. సో మనం ఎక్కింది ఇందాక బర్ దుబాయ్ ఆబ్రా మెరైన్ స్టేషన్. అండ్ ఇది వచ్చేసి డైరీ ఓల్డ్ సూక్ మెరైన్ ట్రాన్స్పోర్ట్ స్టేషన్. అండ్ ఇది వచ్చేసి న్యాచురల్ సీ. పాతకాలంలో ట్రేడింగ్ కి వాడుకునేవారు. ఇప్పుడు కూడా ట్రేడింగ్ కాదు కానీ షాపింగ్ కి యూజ్ చేస్తున్నారు. వీఆర్ హియర్ ఎట్ ఓల్డ్ బలాదియా స్ట్రీట్ ఉన్నాం కదా, మధ్యలోనే. అచ్చా, ఒక సబ్ డిస్ట్రిక్ట్. మొత్తం అంతా ఇలా టైల్స్ తోనే ఉన్నది ఇక్కడ. అసలు నార్మల్ మట్టి అని ఏం లేదు. పర్ఫ్యూమ్ ఇదొక. సో ఇటు వెళ్తే గోల్డ్ సూక్ వస్తుంది. గోల్డ్ సూక్ అంటే అదే గోల్డ్ బజార్. సో ఇటు వెళ్దాం. ఓకే, గోల్డ్ సూక్ లేన్కి వచ్చేసాము. ఇదే గోల్డ్ సూక్ లేన్. వెళ్దాం. అలా పెద్దరి. Here we go. Now we're into the Gold Souk Lane.
మొత్తం గోల్డ్లో వేస్ట్, పెద్ద హారం, లోపలైతే పెద్ద పెద్ద చైన్సే ఉన్నాయి. గోల్డ్ డ్రెస్సెస్ ఇవి నిజంగానే వేసుకుంటారా? ఇంత ఇంత చేసుకుంటున్నారు కానీ వీళ్ళు. ఇది లిటరలీ డ్రెస్సే. ఇది నాట్ ఒరిజినల్. ఏ కాదే, గోల్డెన్ ఇవన్నీ. యా, అన్ని గోల్డ్ షాప్సే, చిన్న నుంచి పెద్ద నుంచి. కానీ బాగానే షెల్టర్ పెట్టాడు కదా, కొంచెం ఎండ నుంచి సేవ్ చేయడానికి మనల్ని. థ్యాంక్ యూ. సెలెక్ట్ చేసుకున్నావా? నీళ్ళు తాగుదాం. పోయి, వేడిగా ఉంది, చెమటలు పట్టేస్తున్నాయి అప్పుడే. హ్యాట్స్ ఇంకా క్యాప్ తెచ్చుకున్నాం కాబట్టి సరిపోయింది. ఇక్కడ షాప్స్ ఉన్న ఐటమ్స్ చూస్తుంటే ఇండియా ఎగుతొస్తుంది. జనరల్ బజార్ ఏ ఉంటుంది కదా, అండ్ ఢిల్లీలో చాందనీ చౌక్, అవి కైండ్ ఆఫ్ స్ట్రీట్ స్మెల్ ఐటమ్స్, బయట కూర్చోవడం, జనాలు, ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్, అట్లానే ఉంది. కాకపోతే దుబాయ్ ఓకే, చుట్టూరు చాలానే ఉన్నాయి పర్ఫ్యూమ్ షాప్స్. బట్ ఇతను యూసఫ్ బాయ్ అన్న అతను ఫేమస్ అన్నమాట. చాలా మంది వచ్చి చేయించుకుంటారు కస్టమైజ్డ్ పర్ఫ్యూమ్స్. ఓపెన్ అయ్యి ఉందా ఇంకా? ఓకే, లేదు, వెయిట్ చేయాలి మనం కాసేపు. వెయిట్ చేసి లోపలికి వెళ్దాం. దగ్గరుండి ఓపెన్ చేయించావా? చాలా మంది వెయిట్ చేస్తున్నారు మనలానే యూసుఫ్ బాయ్ కోసం. అందరికో జాయేంగే, చలో చలో. వావ్, స్మెల్ చూస్తే ముద్రపోయింది. సో ఇదంతా షాప్ ఇట్లా ఉంది. ఇవన్నీ పర్ఫ్యూమ్స్. మనం ఒక కస్టమైజ్డ్ పర్ఫ్యూమ్ చేయించుకున్నప్పుడు ఏం కెమికల్స్ యూస్ చేస్తారో ఏంటి అన్నది చూద్దాం. ఇవన్నీ అరోమాస్, యు నేమ్ ఇట్ దే హ్యావ్ ఇట్. ఐ గెస్ స్పెసిఫిక్గా మనం ఉందా లేదా అని అనుకోక్కర్లేదు కూడా, అన్నీ ఉంటాయి వీళ్ళ దగ్గర. అయితే ఆ మనిషి అయితే ఎప్పుడు వస్తాడు? అసలు రాడేమో. No, this is the main branch. First ఇదే. Because like did you give me go right? This first time. ఎట్లుంది? Something unique. మనం సెలెక్ట్ చేసుకున్న పర్ఫ్యూమ్ ఆయిల్ని వీళ్ళకి ఇస్తే అది వీళ్ళు ఈ విధంగా ప్రిపేర్ చేస్తారు. ఆ యూనిక్ పర్ఫ్యూమ్ తయారు చేయడానికి కావాల్సిన ఆయిల్స్, సొల్యూషన్స్ అన్నీ వేసి వాళ్ళు ప్రిపేర్ చేస్తారు. సొల్యూషన్ ప్రిపేర్ అయిపోయాక వాళ్ళ దగ్గర ఉన్న కస్టమైజ్డ్ బాటిల్స్లో వేసి సీల్ చేసి ఇస్తారు. ఇక ప్రైజెస్ విషయానికి వస్తే 30 ml బాటిల్ అయితే మనకి దిరమ్స్లో 60 to 120 దిరమ్స్ ఉంటుంది. అండ్ 50 to 100 ml బాటిల్ అయితే 150 to 300 దిరమ్స్ ఉంటుంది. అయిపోయింది షాపింగ్ ఆ పర్ఫ్యూమ్ షాప్లో. ఇప్పుడు మళ్ళీ మనం గోల్డ్ సూక్ నుంచే బయటికి వెళ్ళాలి. No, I'm not. Yes, you are. I'm not.
అవును. I told you, when you give $100. This is to, get rid of from the sun's heat, right? Yeah, when you go to the Very- safari, you wear this because sun is hitting too much. Ah, get it. And you can also save from the sun to the sand Yeah, yeah. dust. Welcome to Dubai. Meet my friend. Yeah. Your name? He's shy. All right, But in thank front of you. camera, I'm afraid. తీసుకుంటాను అదేనా నీ Yeah, ఇష్టం. this is good actually. This one is good, but this one is expensive. How much? Wow. How many fingers are there in your 10. So you're saying that 10 fingers are 10 fingers, not the same sin. right. Yeah. Some people are accepting, some people are not accepting. Right. You're looking handsome in this, boy. Oh yeah. Habibi. So meaning of Habibi is friend, right? Habibi means two things. One is friend and one is my dear. Okay. Husband, wife, my dear. Friend, Habibi means friend. You can wear this while walking. But when you are in horse riding and are riding something, you can wear like another one style. I told you how to do that. Okay, this is for walking style purpose. Okay. You can share. Wow. Come, give a walk. One for $10. Sure. All good, Habibi. Habibi. Nice. It's so good on you. Maybe next time we can try this attire and we'll go to safari ride. అవును. Yeah. ఇదంతా స్పైస్ మార్కెట్. అయిపోయింది ఓల్డ్ దుబాయ్లో షాపింగ్. సో గట్టిగా అట్లా చూసాం, తిరిగాం, పర్ఫ్యూమ్ షాప్ చూసాం. ఇప్పుడు బ్యాక్ టు ఎక్కడికి నుంచి ఎక్కామో అక్కడికి వెళ్ళి అక్కడ మెట్రో స్టేషన్ ఎక్కాలి. అక్కడి నుంచి దుబాయ్ మాల్కి వెళ్దాం. అక్కడే బుర్జ్ ఖలీఫ్ కూడా ఉంటుంది. ఇంకా ఈవినింగ్ వరకు అక్కడే మనం. We have to pay them దుబాయ్గా స్టేషన్కి వచ్చాము. ఇది అల్ గుబైబా మెట్రో స్టేషన్ ఓల్డ్ దుబాయ్కి దగ్గరలో ఉంది. అక్కడి నుంచి ఇక్కడికి వాకబుల్ డిస్టెన్స్ ఒక 5 to 7 minutes. ఎండలో ఒక గంట నడిచినట్టు అనిపించింది నాకైతే. ఇప్పుడు ఒక నోల్ కార్డ్ తీసుకోవాలి మనం. నోల్ కార్డ్ తీసుకుని గ్రీన్ లైన్ మెట్రో ఎక్కాలి. ఆల్రైట్, ఇది లోపల మెట్రో ఇట్లా ఉంది, మస్తు ఉంది. మెట్రో స్టేషన్లో లేదు నాకైతే. ఓకే, నోల్ కార్డ్స్ చూపించు. ఏంటవి? ఇవి నోల్ కార్డ్స్. నాకు ఒకటి, బాయ్కి ఒకటి. 50 dirhams పెట్టి రీఛార్జ్ పెట్టి కొన్నాం అవి. ఒక్కొక్క కార్డ్లో 19 dirhams టాప్అప్ అవుతాయి. సరే లోపలికి వెళ్దాం స్కాన్ చేసి. మెట్రో లైన్. మనం ఇక్కడ అల్ గుబైబాలో ఉన్నాం. ఇక్కడ నుంచి 2 stops తర్వాత బుర్జ్ మాల్ దగ్గర దిగాలి. అక్కడ రెడ్ లైన్లో మర్జ్ అయ్యి అప్పుడు అక్కడి నుంచి దుబాయ్ మాల్కి పోవచ్చు. ఎంత క్లాసీగా ఉందో మెట్రో లైన్, మస్తు అనిపించింది. వచ్చింది మన మెట్రో. ఇప్పుడు మనం బుర్జ్ ఖలీఫా మెట్రో స్టేషన్ ఆపోజిట్లో ఉన్నాం. కావాలని ఇటు వచ్చాం లంచ్ కోసం. మన ఎదురుగుండా ఉన్నది బుర్జ్ ఖలీఫా అండ్ కొన్ని టవర్స్.
రీఛార్జ్ పోర్టల్. కౌంటర్ చిన్న చిన్న కౌంటర్ ఉంటుంది అలాంటిది ఆహా. ఇక్కడ లేదు అలా వండుతున్నాయి. యా. కూర్చొని తిన్నాను. ఈద్ స్పెషలా ఇలా పెట్టారు వీళ్ళు. స్టార్స్ అన్నీ ఉన్నాయి. సరే ఇక్కడ మనకి దుబాయ్ ఫౌంటైన్, దుబాయ్ ఎక్వేరియం అండ్ ది వాటర్ ఫాల్ చుంది, వెళ్ళి చూడాలి. యా, చాలా ఉంది నడవడానికి, మనకు ఓపిక ఉండాలి అంతే. ఓల్డ్ దుబాయ్ ఒక ఎత్తు అయితే న్యూ దుబాయ్ ఒకటి అండ్ దుబాయ్ మాల్ ఇంకొక ఎత్తు. We have Burj Khalifa, world's tallest building. లాగా ఉంది. ఇది మాలా ఇంకేమైనా? $2 million. ది మోస్ట్ ఎక్స్పెన్సివ్ గిటార్ చూస్తున్నాను నేను నా లైఫ్ లోనే. ఇది కార్నెట్ అంట. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ లోకి ఎక్కింది. ది మోస్ట్ వాల్యుబుల్ గిటార్. పైకి ఎక్కాలా వాటర్ ఫాల్స్ కి? ఓకే, పైకి ఎక్కి చూద్దాం ఈ వాటర్ ఫాల్స్. షాపింగ్ మాల్ లో వాటర్ ఫాల్స్ చూడడం ఇదే ఫస్ట్ టైం నేనైతే. పడుతున్నాయి కాబట్టి కింద. ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి. గేమిట్ గోల్డెన్ అవర్. ఇప్పుడు ఫౌంటైన్ స్టార్ట్ అవుతుంది. ఇంకా ఇదే మన ఫైనల్ డెస్టినేషన్ దుబాయ్లో. అండ్ there we come, Burj Khalifa, the world's largest building. పైకి వెళ్ళేంత ఇంట్రెస్ట్ లేదు కానీ జస్ట్ ఓ గోల్డెన్ అవర్ ఉంది, అందుకని ఎంత బ్యూటిఫుల్ ఉందో చూడు. we came at the right time. నైస్. అండ్ ఇదే ఫౌంటైన్. ఇక్కడ ఫౌంటైన్ షో స్టార్ట్ అవుతుంది. అండ్ ఈ బుర్జ్ ఖలీఫ్ మీద కూడా లైట్స్ వేస్తాడు ఫిసాడ్ మీద. స్టిల్ హ్యావ్ టైమ్. చీకటి పడ్డాక 7:15కి లైట్ షో, కానీ అంతకుముందు ఫౌంటైన్ షో ఉంటుంది. ఈ రెండు చూసుకుని ముగించుకుని రిటర్న్ టు అబుదాబి. లెట్స్ టేక్ ఎ లుక్ అరౌండ్. మా ఎంత పెద్ద మాల్, క్రౌడ్ చూడండి. ఓ మై గాడ్, ఎంత క్రౌడ్ అసలు. అక్క సలబడింది. డ్రైన్డ్ అవుట్ అంట.